మళ్ళీ మనం వచ్చేసాం పార్ట్ 2 జాంబీ అపోకలిప్స్ వరల్డ్లో. మనం ఫస్ట్ పార్ట్లో అయితే 2 days సర్వైవ్ చేసేసాం. ఇప్పుడు మనం 3rd డేలో సర్వైవ్ చేయబోతున్నాం. ఇక్కడ నేనైతే అరుణ్ ఉన్నాము, అరుణ్ అయితే నా పక్కకి ఉన్నాడు. ఇప్పుడు మనం సీదా వుడ్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం. 3rd పార్ట్లో మనతోటి ఇంకా ఇద్దరు కలుస్తారు, సాయి ఇంకా రామ్ చరణ్ అనేటోడు కలుస్తాడు మనతోటి. 3rd పార్ట్లో నలుగురం అయితే మనకు స్క్వాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం సీదా వుడ్ మైనింగ్ కాడ కలుద్దాం. వుడ్ని కట్ చేసుకొని బేస్ని పెంచుదాం. మనమైతే ఇంకా డే కూడా స్టార్ట్ చేయలేదు, ఇంకా మనం ఏం చేయలేదు. నైట్ అయితే మళ్ళీ అవుతుంది. ఇక్కడైతే నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను ఇక్కడ కిందికి పండుకోవడానికి. మన డే 3 స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడైతే అరుణ్ అయితే ఏం చేస్తున్నాడు అరుణ్కే తెలియాలి. ఇక అరుణ్ అయితే పోయి వండుకుంటున్నాడు. నేను కూడా వచ్చి నాకైతే స్లోనెస్ ఎఫెక్ట్ ఉంది, ఎందుకో నాకు అది తెలుస్తలేదు. ఇప్పుడైతే మనం వండుకోబోతున్నాం. ఇప్పుడైతే లేచేసాం మనం మళ్ళీ. ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడైతే జాంబీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇప్పుడైతే నేను మళ్ళీ వుడ్ కలెక్ట్ చేయడానికి వెళ్తాం. ఈసారి పోయిన ఎపిసోడ్లో అయితే పోదాం అనుకున్నాం, కానీ బయట అయితే చాలా జాంబీస్ ఉన్నాయి. మనం సెకండ్ వేలో వెళ్ళాలి. ఇప్పుడు లాంగ్ జంప్ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ రాంగ్ అయితే చాలా కష్టం కాబోతుంది. జాంబీస్ అయితే ఊరంతా ఉన్నట్టున్నారు, కానీ ఫుడ్ తీసుకొని మనం జల్దీ వుడ్ కలెక్ట్ చేసి కలుద్దాం. హలో గాయ్స్, నాకైతే ఇంకొక బేస్ దొరికింది. నేను ఫుడ్ కోసం వస్తే ఇంకా ఇంకో బేస్ దొరికింది. ఇప్పుడైతే చాలా మంచిగా ఉంది. అరే వాట్ ఈస్ దిస్? ఇక్కడైతే జాంబీస్ వస్తున్నాయి. ఈ బేస్ లోపల ఎలా జాంబీస్ వస్తున్నాయి వీటికి తెలియాలా? నా టెక్నిక్ వాడుతుంది ఇక్కడ. నేనైతే మళ్ళీ బయటికి వచ్చేసాను. ఇక చాలా కష్టం కాబోతుంది. అరుణ్, నేను ఇటున్నాను, కానీ ఇక్కడ నాకైతే నేను చాలా తక్కువ వాట్స్లో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాదు. నా పక్కకైతే చాలా జాంబీస్ ఉన్నాను. నేను 2 hearts పైన ఉన్నాను. ఇక నాకు చాలా కష్టం కాబోతుంది. ఇంకొక ఇల్లు అయితే దొరికేసింది. వుడ్ అయితే కలెక్ట్ చేయడం కష్టం. నాకు ఇక్కడ చూడండి 2 hearts, నా ఫుడ్ లేదు, ఏం లేదు. ఎలా బతుకుతున్నాను నాకే తెలియాలి. అరుణ్ దగ్గరికి అయితే నేను మళ్ళీ రిటర్న్ వెళ్తాను. ఈ బేస్ దగ్గరికి అయితే మళ్ళీ వద్దాం. ఈ లొకేషన్ గుర్తుంచుకోవాలి అంతే. కానీ ఈ 2 hearts పైన సర్వైవ్ చేసుకోవడం నాకైతే ఇప్పుడు చాలా కష్టంగా మారబోతుంది. లోపలికి వస్తాను నేను ఎలానో, కానీ ఇప్పుడు నేను 2 hearts పైన ఉన్నాను. డోర్ ఎలా ఓపెన్ చేస్తానో నాకు తెలియదు. ఇప్పుడు నాకు హంగర్ బార్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను రన్ చేయరాదు. నీ దగ్గరనే ఉన్నాను నేను, కానీ నేను ఇప్పుడు రన్ చేయలేను. నాకు ఫుడ్ లేదు కాబట్టి రన్ అయితే చేయలేను. అరుణ్ బాయ్ ఉన్నావా? ఇక్కడైతే మొత్తం జాంబీస్ ఉన్నాయి. ఇక్కడైతే నేను ఇప్పుడు చాలా మంచిగా లోపలికి వెళ్ళాలి. చూడాలి ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తాను. అరుణ్ జల్దీ కాపాడు నన్ను, వస్తున్నా. ఇప్పుడైతే నేను బ్లాక్స్ పెట్టుకొని వచ్చేసాను లోపలికి. అయితే అయింది మూటల వుడ్, కానీ హాఫ్ హార్ట్ పైన ఉన్నా నేనైతే. ఇప్పుడు నాది ఏం లేదు, హాఫ్ హార్ట్ పైన బతుకుతున్నాను. లూట్ ఏం చేయలేదు నేను. అక్కడ జాంబీస్ లోపలికి వచ్చేసాయి, ఏం లేదు. కానీ ఇప్పుడైతే నేను జస్ట్ బతకాల, హాఫ్ హార్ట్ పైన ఉన్నాను నేను. హలో గాయ్స్, మనమైతే ఇప్పుడు ఈయనే ఉన్నాం. మళ్ళీ మనం మన బేస్కి తిరిగి వచ్చేసాం. ఆ బేస్లో అయితే జాంబీస్ ఎంటర్ అవుతున్నాయి. ఆ బేస్లో బడికి ఎలానే వెళ్ళాలి. మా బేస్లో కూడా కొన్ని జాంబీస్ అయితే వస్తున్నాయి. టీం వర్క్ చేసి ఇక చూడాలి ఎలా చేస్తామో. మేమైతే ఇప్పుడు ప్లాన్ వేసాము. ఆ బేస్లో బడికి వెళ్ళి గాడికి వెళ్ళి లోపలికి రాలేవు, ఇక్కడ గ్యాంగ్ అవుతుంది. కానీ ఆ బేస్ లోపలికి వెళ్ళి మనం ఆ బేస్ని లూట్ చేసుకుని వద్దాం. మన ప్లాన్ ఇప్పుడు అది. మనం బేస్లో కలుద్దాం. హలో గాయ్స్, మనమైతే ఇంకా చూస్తున్నాం, కానీ మేము ఆ బేస్లో 3 సార్లు రైడ్ చేసాం. 3 సార్లు జాంబీస్ కనిపించాయి. ఈడైతే 4 సార్లు వెళ్ళాడు. నేను ఒకసారి అక్కడ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళాను. ఒక స్పానర్ అయితే బ్రేక్ చేసేసాను. ఇంకొక స్పానర్ బ్రేక్ చేస్తే మనకి కొన్ని జాంబీస్ అయితే పీడ వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఎంత అయితే అంత నేను 2 logs కలెక్ట్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు మనం స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అయ్యి ఇవిని చంపగలిగాం. ఇప్పుడు ఈ స్టోన్ టూల్స్కి అయినా మనకి ఈజీ అయిపోతుంది. దీంతో ఇప్పుడు మనం జల్దీ ఆ బేస్ని ఆక్రమించుకోవాలి, ఖతం చేసేద్దాం జల్దీ. ఇప్పుడైతే మనం కలుద్దాం. ఇప్పుడైతే అరుణ్ బాయ్ అయితే చెట్టు పెట్టేస్తాడు. ఈ చెట్టుని మనం లోపలనే పెంచుదాం. ఈ చెట్టు అరే ఎక్కడ పెట్టావు అరుణ్? బరాబర్ జాగ్రత్త పెట్టావు. బోన్ మిల్ వేస్తున్నా, కానీ ఇది పెరుగుతలేదు. ఇదైతే మొత్తం బోన్ మిల్ అయితే తింటుంది, పెరిగిపోయింది. ఇంకా నేనైతే ఇంకా సాప్లింగ్స్ చూద్దాం. లోపలనే బేస్లోనే ఫామ్ తయారు చేద్దాం అంటున్నారు. అయితే ఆ పాత బేస్లో ఇంకొక బేస్ ఉంది కదా, ఆడికి వెళ్ళి మొత్తం బోన్స్ తీసుకొచ్చి భూములు చేసి లోపల కట్టచ్చు మనం ఒక ట్రీ ఫామ్. ఇక్కడ చాలా పెద్ద చెట్టు తయారైపోయింది. ఇప్పుడు ఇది మైన్ చేసేద్దాం మొత్తం. ఇప్పుడైతే మనం వండుకుంటాం. నైట్ అయింది, వీళ్ళు బ్లాక్స్ మైన్ చేయొచ్చు, అందుకే పండుకుంటున్నాం. నేనైతే నిద్రకి వెళ్ళిపోయాను. అరుణ్ భాయ్ అయితే వచ్చి వంటాడు. ఇప్పుడు పొద్దున మనం మళ్ళీ ట్రీ మైనింగ్ చేద్దాం. ఇప్పుడు అయితే
కబుల్ స్టోను ఐరన్ ఆర్బర్ చేయాలి. మనం చాలా ఫస్ట్ ఎపిసోడ్లో అయితే ఏం చేయలేదు, మనం జస్ట్ బేస్ తయారు చేసుకున్నాం, అది దొరికింది. కానీ ఇప్పుడైతే మనం పొద్దున మొత్తం వుడ్ కలెక్ట్ చేసినాక కలుద్దాం. హలో, ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు కింద పోయి ట్రీ ఫామ్కి తయారు చేయబోతున్నాను. నేనైతే అరుణ్ కూడా అంటున్నాడు నేను కూడా వస్తా అని. అరుణ్ కూడా షవల్ ఇచ్చేస్తే అవి ఇచ్చేస్తే ఇప్పుడు ఇక్కడైతే పని మొదలు పెట్టేస్తాం. ఇక్కడ స్టోన్ అయితే వచ్చేసింది, కానీ కింద మొత్తం మైండ్ చేయాలా, పైన బ్లాక్స్ వదిలేదు అయిపోదాం ఆగు. ఇప్పుడైతే నేను కింద మొత్తం పని అయిపోయినాక వస్తా. ఇప్పుడైతే మనమైతే మళ్ళీ గేమ్లో వస్తున్నాం. మనమైతే గ్యాప్లో మన కరెంట్ అయితే వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసాం. ఇక్కడైతే రేపు ఇంకా ఇద్దరు వస్తారని అరుణ్ భాయ్ అయితే ఆల్రెడీ చెప్పేశాడు. నేనైతే ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నాను గేమ్లో. ఇప్పుడు మనం కింద వెళ్ళి మైనింగ్ చేయాలి. అరుణ్ భాయ్కి అయితే ఏం తెలియదు. రామ్ చరణ్ అనేటోడు అయితే నా టీం నుంచి ఆడబోతున్నాడు, సాయి అనేటోడు అరుణ్ టీం నుంచి. ఎవరు ఎక్కువ చేస్తారో చూద్దాం. కానీ పని రేపు వీళ్ళిద్దరు కొత్త యూజర్స్ కాబట్టి వీళ్ళ గురించి మాకు అంత తెలియదు, ఎలా ఆడతారో రేపు చూద్దాం. వీళ్ళకి ఇద్దరికి పాయింట్స్ పెడదాం ఎవరు ఎక్కువ పని చేస్తారు. ఇప్పుడైతే మనం గేమ్లో మొత్తం పని చేశాక కలుద్దాం. టార్చెస్ లేవు, పైన నేను చార్కలు పెట్టా, టార్చ్ తయారు చేద్దాం. ఇక్కడైతే నేను మళ్ళీ టార్చెస్ తయారు చేసేసాను. 24 అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం కింద వెళ్ళి మైనింగ్ మొదలు పెడదాం. ఒక్కరోజు వండుకోకపోతే ఏం కాదు, కానీ ఇక్కడ అరుణ్ భాయ్ అయితే అంటాడు ఈ బ్లాక్స్ మైన్ చేసి రావచ్చు అని. ల్యాడర్ పెట్టావా అరుణ్? పెట్టేసావా? ఇక్కడైతే మనం కింద అండర్ గ్రౌండ్ ఫామ్కి వచ్చేసాం. ఇక్కడ ఎందుకు ఇలా అవుతుందో అర్థమవుతుంది, కానీ ఇక్కడ జల్లి ఫామ్ అయితే తయారు చేసాను. ఇక్కడైతే నేను తయారు చేసేస్తున్నా. అక్కడైతే అరుణ్ ఏదో కాకిని చంపుతున్నాడు ఫుడ్ కోసం. ఇక్కడైతే ఇత్తా వాడు అంతగానం ముడ్డుని లోపల తయారు చేసుకో. విద్యానం చేద్దాం కాదు. ఇప్పుడైతే నేను ఈ పని మొత్తం అయిపోయాక మంచి లుక్ తర్వాత కలుద్దాం. ఇప్పుడైతే మనం ఈ డే 5 కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. చలో ఇప్పుడైతే మనం డే 7లోకి ఎంటర్ కాబోతున్నాం. దీంతో నేనైతే ఇంటి పని చేస్తున్నా, ఆరునేమో కింద చెట్ల పని చేసేస్తున్నాడు. ఇప్పుడు జల్లి ఇక్కడ ఇల్లు కట్టేస్తే సెట్ అయిపోతుంది. నేను ఇక్కడ జల్లి ఇల్లు కట్టేస్తా. చలో మనం ఇల్లు కట్టాక కలుద్దాం. ఈ రోజుకైతే ఇంతే అయింది పని. ఇక్కడ చూస్తే రేపు కలుద్దాం మళ్ళీ.